నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ మీద దుండగుడు తెల్లవారుజామున దాడి చేశాడు. వెన్నుముకకి తీవ్ర స్థాయిలో దెబ్బ తగిలింది. సర్జరీ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడిందని లీలావతి హాస్పిటల్ సర్జన్స్ చెప్తున్నారు. వెన్నెముక నుంచి ఫ్లూయిడ్స్ పోయాయి. వెన్నెముకకి సర్జరీ చేశాము. 2.5 అంగుళాల కత్తిని కూడా తొలగించామని చెప్తున్నారు. యూజువల్‌గా ఇలా ఫ్లూయిడ్స్ పోతే ఏమవుతుంది? వెన్నెముక మీద అంత తీవ్ర స్థాయిలో దాడి జరిగితే ఏం జరుగుతుంది? మనతో పాటుగా ఉన్నారు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కోటేశ్వర ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, నమస్కారం. నమస్తే అండి. సో, ఇట్లాంటి యాక్సిడెంట్స్ కావచ్చు, ఆర్థోపెడిక్ ఇంజరీస్ కావచ్చు, యాహ్! ఇలాంటివన్నీ మీరు చాలా క్వైట్ కామన్‌గా ఉంటాయి. కాకపోతే యాస్ ఎ కామన్ పర్సన్‌గా చూసినప్పుడు హ్మ్. వెన్నెముక నుంచి ఫ్లూయిడ్స్ పోయాయి. వెన్నెముకకు తీవ్ర స్థాయిలో హ్మ్. గాయమైంది. అక్కడి అవును. నుంచి ఒక కత్తిని కూడా తీశారు. 2.5 అంగుళాలు అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది వెన్నెముకకి? నిజానికి ఇది అంటే అసలు బేసికలీ ఫస్ట్ పాపం సైఫ్ అలీ ఖాన్ గారికి ఈ సంఘటన జరగటం చాలా బాధాకరం. అండ్ వి ఫస్ట్ విల్ ప్రే ఫర్ హిస్ ఎగ్జాక్ట్‌లీ. స్పీడీ ఫర్ రికవరీ. ఆయన త్వరగా కోలుకొని రావాలని ఫస్ట్ విల్ ప్రే ఫర్ హిమ్. సెకండ్ థింగ్ ఏంటి అనంటే స్పైన్ చాలా ఇంపార్టెంట్ పార్ట్ హ్మ్. హ్యూమన్ బాడీలో. బికాజ్ స్పైన్ అనేది బ్రెయిన్ నుంచి ఎంటైర్ బాడీ రన్ అవుతుంది. స్పైనల్ హ్మ్. కార్డ్. సో, ఈ స్పైనల్ కార్డ్ బేసిక్‌గా మన బ్రెయిన్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్‌ని శరీరంలో రకరకాల అవయవాలకి ఇన్ఫర్మేషన్ క్యారీ చేస్తుంది. హ్మ్. హౌ లైక్ ఎన్ ఎలక్ట్రికల్ డిశ్చార్జ్. అవును. మనకి పవర్ కరెంట్ ఎలా మనం స్విచ్ ఆన్ చేస్తే లైట్ వెలుగుతుంది, ఫ్యాన్ పనిచేస్తుంది, అట్ ద సేమ్ టైమ్ ఏసీ పనిచేస్తుంది. అలా మల్టిపుల్ వర్క్స్ చేస్తూ ఉంటుంది. అంటే ఒక ఎలక్ట్రిసిటీ. హ్మ్. ఎనర్జీ ఈజ్ సేమ్ బట్ ఇట్ డస్ వేరియస్ యాక్టివిటీస్. అవును. సేమ్ వే ఇక్కడ కూడా ఎనర్జీ సిగ్నల్ ఈజ్ సేమ్. హ్మ్. బట్ ఇట్ డస్ వేరియస్ థింగ్స్. నేను మాట్లాడుతున్నాను మీతో. అట్ ద సేమ్ టైమ్ నా బాడీలో ఆర్గాన్స్ పనిచేస్తున్నాయి, హార్ట్ పనిచేస్తుంది, హ్మ్. నా బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ నా హ్యాండ్ మూవ్‌మెంట్స్ చేస్తున్నాను. సెన్స్ ఫీల్ అవుతున్నాము. ఎనర్జీ ఈజ్ సేమ్ బట్ ఇన్ని రకాల యాక్టివిటీస్ అంటే హ్మ్. ఎంత హై పవర్ ఆఫ్ ప్రాసెసర్ మన బ్రెయిన్‌లో దేవుడు సృష్టించాడనేది ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. ఈ మిరాకిల్ ప్రాసెసర్ కదా! మిరకిల్ యాహ్! అందుకనే కదా మనం ఎంత చేసినా గానీ దేవుడి సృష్టికి మనం సరితూగలేమని. నేచురల్. ఎగ్జాక్ట్‌లీ. కొంతమంది దేవుడిని నమ్మని వాళ్ళు ఉంటారు. మనం దేవుడు అంటే మేబీ దే మే ఫీల్ బ్యాడ్. బట్ ఈ సృష్టిలో నేచురల్‌గా నేచర్ నుంచి వచ్చిన వీటికి మళ్ళీ ఎవరు రిక్రియేట్ చేయలేకపోతున్నాం. మనకి హ్మ్. ఎంత మెడికల్ నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా మనం ఒక 5%, 2%, 1% ఏదో దాన్ని అడ్రెస్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఆఫ్‌కోర్స్. సో, ఈ పర్టిక్యులర్ ఇంజరీలో మీరు చెప్పినప్పుడు ఫ్లూయిడ్ పోయింది సర్వైకల్ అదే వాటెవర్ స్పైన్ స్పైన్ నుంచి. నుంచి అని చెప్పినప్పుడు, ఈ పర్టిక్యులర్ స్పైనల్ కార్డ్ బయట డ్యూరా అని ఒకటుంటుంది. హ్మ్. డ్యూరా ఈజ్ నథింగ్ బట్ ఈ లోపలుండే స్పైనల్ కార్డ్ నరాల్ని ప్రొటెక్ట్ చేసేది ఇలా ఉంటుంది. ఓకే. సేమ్ లైక్ ఒక ఎలక్ట్రిక్ కేబుల్. హ్మ్. ఎలక్ట్రిక్ కేబుల్ మనం స్ట్రిప్ చేస్తే లోపల కాపర్ వైర్స్ ఎట్లా హ్మ్. ఉంటాయో, ఈ కాపర్ వైర్స్ ఉన్న పైనున్న తొడుగే ఈజ్ డ్యూరా. కాకపోతే కాపర్ వైర్స్‌కి డ్యూరాకి తేడా ఏంటి అనంటే ఈ డ్యూరాలో సీఎస్ఎఫ్ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది కాన్స్టెంట్‌గా. మన బాడీలో ఎట్లా బ్లడ్ ఎట్లా సర్క్యులేషన్‌లోనే ఉంటుందో, హార్ట్ పంప్ చేస్తూ ఉంటుందో, ఈ పర్టిక్యులర్ సీఎస్ఎఫ్ అనేది బ్రెయిన్ నుంచి ప్రొడ్యూస్ అయ్యి హ్మ్. సిస్టమిక్‌లో నర్వ్స్‌ని మాత్రమే కూల్ చేస్తూ ఉంటుంది. అది ఓహ్! డ్యూరాలో మాత్రమే ఉంటుంది. ఎక్కడ ఉండదు. హ్మ్. హ్మ్. సో, ఈ కూలింగ్ సిస్టము ప్లస్ న్యూట్రిషన్. ఈ నరాలకి న్యూట్రిషన్ గూడా కావాలి కదా! ప్రోటీన్ గావాలి. ఎక్కువ ప్రోటీన్ కాంటెంట్ ఎక్కువుంటుంది సీఎస్ఎఫ్‌లో. ఈ న్యూట్రిషన్ ప్లస్ అట్ ద సేమ్ టైమ్ కూలింగ్ సిస్టమ్. బేసికల్లీ దట్స్ వాట్ ఈస్ సీఎస్ఎఫ్ అంటారు. సీఎస్ఎఫ్ అంటే సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్. హ్మ్. ఇప్పుడు పాపం ఆయనకి జరిగిన ఈ స్టాబ్ ఇంజరీస్‌లో ప్రాబబుల్లీ వన్ ఆఫ్ ద అంటే స్టాబ్ ఆ వూండ్ ఎళ్లి డ్యూరాని పంక్చర్ చేసి, ఆ డ్యూరాలో నుంచి ఫ్లూయిడ్ బయటికి రావటం, లీక్ అవ్వటం జరుగుతుంది. ఇప్పుడు డ్యూరా అనేది ఎక్కడుంటుంది మనకి? మొత్తం ఎంటైర్ స్పైనల్ కార్డ్‌లో డ్యూరా ఉంటుంది. కంప్లీట్‌గా పైనుంచి మొత్తం కింది వెన్నెముక, దాకా. మొత్తం వెన్నెముక. అయ్యా! మెడ నుంచి స్టార్ట్ చేస్తే హైపోథాలమస్ అక్కడి నుంచి కింద లంబార్ సాక్రమ్ దగ్గర దాకా డ్యూరా అనేది కంటిన్యూ అవుతుంది. సో, ఇప్పుడు తనకి గాయమైంది ఆ డ్యూరాలో ఏ యాహ్! పార్ట్ అనేది? అంటే ఏ బోన్ దగ్గర అయింది? ఏంటి అనేది తెలీదు కదా అసలు? మనకంటే ఈ వచ్చిన లిమిటెడ్ ఇన్ఫర్మేషన్‌లో ఏంటంటే మల్టిపుల్ స్టాబ్ వూండ్స్ అని విన్నాను నేను కూడా హ్మ్. చదవటం జరిగింది. 6-7 టైమ్స్ ఆ దుండగుడు అతని పైన స్టాబ్ చేయటం జరిగింది. హ్మ్. వీటిలో వన్ ఆఫ్ ది ఇంజరీ వాస్ ఆన్ ద బ్యాక్. 1 ఆర్ 2 ఇంజరీస్ వర్ ఆన్ ద బ్యాక్. ఈ వెన్నెముక ఏదైతే ఉందో ఆ వెన్నెముకకు తగిలి ఆ బోన్ బ్రేక్ చేసుకొని అక్కడి నుంచి వెళ్లి డ్యూరా లోపలుండే నరం, హ్మ్. ఆ నరాన్ని కూడా కట్ చేసింది. అంటే ఇప్పుడు డ్యూరా అయితే కట్ అయింది. బట్ నరం కట్ అయితే మాత్రం చాలా రికవరీ అనేది స్లోగా ఉండొచ్చు. ఒక్కొక్కసారి రికవరీ కూడా అవ్వకపోవచ్చు.
ఇప్పుడు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు అంత స్టేబుల్‌గానే ఉందని అంటున్నారు. రికవరీ అవుతున్నారు అని రికవరీ అవుతున్నారని చెప్తున్నారు. కానీ, మనకి ఇంకా తెలియని విషయం ఏంటంటే, ఆయన నడుచుకొని బయటకొచ్చేదాకా మనకి ఆయనకి జరిగిన ఇంజ్యూరీ ఏంటి అనేది మనకు తెలీదు. ఒక్కొక్కసారి డాక్టర్స్ కూడా అంత ఇన్ఫర్మేషన్ పబ్లిక్ డొమైన్‌లో పెట్టలేరు. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే ఈజ్ ఏ సెలబ్రిటీ. ఎంతోమంది చాలా అభిమానంతో ఉంటారు కాబట్టి, ఏమన్నా గ్రాస్ ఇంజ్యూరీస్ అయినియి అని వాళ్ళు వెంటనే చెప్తే జనం వెళ్ళిపోయి హాస్పిటల్‌ని ఎన్వైర్న్‌మెంట్‌లోకి లేకపోతే ఇవన్నీ జరుగుతాయి కాబట్టి, గార్డెడ్‌గా దాని గురించి ఒపీనియన్ చెప్పడం జరుగుతదనమాట. సో, ఈ సర్జరీ అనేది ఎంత టైం పడుతుంది? ఇప్పుడు మీరు చెప్పారు. ఆ రికవరీ అనేది ఎంత అవుతుంది? ఆయన ఎప్పుడు నడిచి బయటికొస్తారు అనేది తెలీదు అనుకున్నప్పుడు యాహ్! టిపికల్‌గా స్పైన్ సర్జరీస్ ఇప్పుడు మీ ముందు మాట్లాడే ముందు నేను ఒక స్పైన్ సర్జరీ గూడా అటెండ్ అయ్యి వస్తున్నాను. సో, ఈ స్పైన్ సర్జరీస్ అనేవి వేరియస్. ఒకవేళ ట్రామా హ్మ్. అంటే ఇప్పుడు ఆయనకి ఒక స్టాబ్ ఇంజరీ. అవును. మాకు జనరల్‌గా వచ్చేవి ఈ ల్యాండ్ మైన్ బ్లాస్ట్ ఇంజరీస్. యాహ్! ల్యాండ్ మైన్ అంటే యుద్ధం జరిగేది నుంచి అక్కడ ల్యాండ్ మైన్ బ్లాస్ట్ అవ్వటం వల్ల స్పైన్ ఇంజరీస్ అవ్వటము. హ్మ్. లేకపోతే బుల్లెట్స్ ఇంజరీస్. బుల్లెట్స్ ఎక్కువ మాకు ఈ మిడిల్ ఆఫ్రికన్, ఈస్టర్న్ ఆఫ్రికన్ నుంచి వార్ జరిగే ప్రదేశాలు సుడాన్ ఒకటి, సోమాలియా ఒకటి. ఇక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి. యెమెన్ ఒకటి. అక్కడ పాపం సోల్జర్స్ వార్‌లోకెళ్ళినప్పుడు లేకపోతే మన సోల్జర్స్ వార్‌లోకెళ్ళినప్పుడు, వార్‌లో ఉన్నప్పుడు ప్రస్తుతం మనం ఏమి వార్‌లో లేము. బట్ వార్ సిట్యుయేషన్స్‌లో ఈ బుల్లెట్ షాట్స్ తగులుతాయి. లేకపోతే ఆర్సెనల్ అంటే ఈ బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు దానికి సంబంధించిన పెంకులు అన్నీ ఎళ్ళిపోయి శరీరంలో చెల్లా గుచ్చుకుంటాయి. చెదురుగా ఆ స్పైన్ చుట్టూ ఇరుక్కుంటాయి. కొన్ని స్పైన్ ఇంజురీ చేస్తాయి. హ్మ్. అలాంటప్పుడు మనం ప్రతి సర్జరీ సేమ్ కాదు. అవును. ఒకవేళ ఇది సింగిల్ ఐసోలేటెడ్ స్టాబ్ ఇంజురీ కాబట్టి వాళ్ళకి పిన్ పాయింట్ అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఉంది. గుచ్చిన చోట గాయం ఉంటుంది. ఆ ఎంఆర్ఐలోను, సీటీ స్కాన్‌లో బోన్ ఇంజురీ ఎంతయింది? నర్వ్ ఇంజురీ ఎంతయింది? అని తెలుసుకొని లోపలికెళ్ళి అక్కడ ఆ సర్జరీ ఏదైతే చేస్తున్నారో దాంట్లో మెయిన్‌లీ ఏంటి అంటే ఈ తెగిపోయిన డ్యూరాని రిపేర్ చేయటం. హ్మ్. ఒకవేళ నర్వ్ ఇంజురీ ఏమన్నా అయితే ఆ నర్వ్‌ని కూడా రిపేర్ చేసే టెక్నిక్స్ ఉన్నాయి. సో, కాకపోతే ఏంటంటే యూజువల్లీ ఏ లెవెల్‌లో తగింది? హ్మ్. ఒకవేళ ఆయనకి మెడలో గుచ్చుకుందా? లేకపోతే థొరాసిక్ లెవెల్‌లోనా? నడుములోనా? దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ట్రీట్మెంట్ ఏంటి అనేది. హ్మ్. ఎనీథింగ్ బిట్వీన్ 1 అవర్ నుంచి 12 అవర్స్, 13 అవర్స్ కూడా సర్జరీస్ జరగటం జరుగుతది. హ్మ్. మేము లాంగెస్ట్ సర్జరీ చేసింది ఆల్మోస్ట్ అరౌండ్ 16 అవర్స్ ఓహ్! ఆన్ సీఆర్‌పీఎఫ్ పీపుల్ పైన ఒక 10 సంవత్సరాల క్రితం. ఈ మావోయిస్ట్ దాడి వల్ల స్పైన్ అనేది కంప్లీట్‌గా ఇంజురీ అవ్వటం వల్ల ఆ స్పైన్‌కి సంబంధించిన ప్రతి లెవెలు బ్రేక్ అయిన లెవెల్స్ ఫిక్స్ చేసుకుంటూ అట్లా ఒక 14-16 లెవెల్స్ ఫిక్స్ చేసుకుంటూ, నరాన్ని రిపేర్ చేసుకుంటూ, డ్యూరాని రిపేర్ చేసుకుంటూ అలా ఒక 14, 15 అవర్స్ చేయటం జరిగింది. సో, డిపెండింగ్ ఆన్ ఇంజురీ సర్జికల్ టైమ్ అనేది పెరుగుతది. హ్మ్. సో, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ ఇన్ని రకాల ఇంజ్యూరీస్‌లో ప్రతి దాంట్లోను కూడా స్పైనల్ ఫ్లూయిడ్ లీకేజ్ అనేది ఉంటుందా? లేకుంటే ఎస్పెషల్‌గా మనం వింటున్నది ఎందుకండి అంటే ఇంజురీనే అక్కర్లేదు. హ్మ్. ఆపరేషన్ చేసేటప్పుడు ఒక సర్జన్ గూడా డ్యూరాని కట్ చేయొచ్చు. ఓహ్! ఎందుకంటే మీకు తెలుసో తెలీదో చిన్నప్పుడు స్పైన్‌కి సంబంధించిన సర్జరీస్ అంటే కాశీకెళ్ళినట్టు పంపించేవాళ్ళు. హ్మ్. ఈయన వస్తాడో రాడో బయటికి. వచ్చినా ఏ పొజిషన్‌లో వచ్చినా ఏం వస్తారో. కాళ్ళు పనిచేస్తాయో, చేతులు పనిచేస్తాయా, నోరు పోతుందా, కన్ను పోతుందా, వాసన పోతుందా అనేది అది ఓకే. మెంటల్‌గా ప్రిపేర్ అయ్యి ఉండేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు ప్రస్తుతం క్యాన్సర్‌లో అట్లా ఉంటుంది. క్యాన్సర్ వచ్చింది అనంగానే హోప్స్ వదిలేసుకుంటున్నారు చాలామంది. అట్ ద సేమ్ టైమ్ ఒకప్పుడు స్పైన్‌లో కూడా ఏమన్నా స్పైన్‌కి సంబంధించిన సర్జరీ అంటే అసలు ఇతను బయటకు వస్తాడో రాడో, కాంప్లికేషన్స్, జనరల్ అనెస్థీషియా ఇవన్నీ ఉండటం జరిగేది. హ్మ్. కానీ అప్పటికి, ఇప్పటికి ఎంతో మార్పులొచ్చేసినాయి. టెక్నాలజీ వచ్చింది. ఒకప్పుడు నేను చెప్పినట్టు ఆ ప్రాబ్లమ్ నుంచి ఈరోజు స్పైన్ హాఫ్ అన్ అవర్, 1 అవర్ సర్జరీస్. హ్మ్. ఇవాళ చాలా కాంప్లికేటెడ్ సర్వైకల్ స్పైన్ సర్జరీ చేసాం. 4 లెవెల్స్ అంటే 4 లెవెల్స్‌లో స్పైన్ ఫిక్సేషన్ చేసాం. కరెక్ట్‌గా గంట 45 నిమిషాల్లో సర్జరీ అయిపోయింది. హ్మ్. సో, అదే ఒకప్పుడు ఒక 6 గంటలు, 7 గంటలు, 8 గంటలు చేసేవాళ్ళు సర్జరీస్. సో, ఈ ఇంప్లాంటేషన్ టెక్నాలజీ కూడా పెరుగుతుంది కాబట్టి, దాని గురించి అవగాహన కూడా పెరుగుతుంది కాబట్టి, ఇప్పుడు మీరు చిన్న పిల్లోడికి ఒక 5 ఇయర్స్ పిల్లోడికొచ్చినా స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేస్తున్నాడు. ట్రూ. మన చిన్నప్పుడు స్మార్ట్ ఫోన్ కాదు కదా! మనం కంప్యూటర్ కూడా ఆపరేట్ చేయడం తెలిసేది కాదు. సో, ఐ థింక్ టెక్నాలజీ అవైలబిలిటీ యాహ్! అవే కొంది ఇవన్నీ కూడా డెఫినైట్లీ పెరుగుతున్నాయి. వెన్నెముకకి ఇంజ్యూరీ అయింది. వెన్నెముకకి సర్జరీ చేశాము అనే దాంతో పాటుగా యాహ్! 2.5 అంగుళాల కత్తి భాగాన్ని కూడా దాంట్లోంచి తీశారు అనేది. అదే నేను విన్నాను గానీ సర్ప్రైజింగ్. అంటే అసలు అది ఏం కత్తి? అంత అంత పల్చటి కత్తినా? అంతే స్పైన్‌లో గుచ్చుకొని అది ఇరిగిపోయింది అనంటే ఆర్ అంత వెలాసిటీతో గుచ్చాడా అనేది మనకి ఈస్ ఎ బిలియన్ డాలర్ క్వెషన్. హౌఎవర్ దీన్ని ఫారెన్ బాడీస్ అంటాం. హ్మ్.
ఫారెన్ బాడీస్ అంటే కత్తి ఉండొచ్చు, ఆర్సనల్ గ్లాస్ పీసెస్ ఉంటాయి, మెటల్ పీసెస్ ఉంటాయి. నేను ఈ మధ్య ఒక సుడాన్ పేషెంట్‌కి ఒక 40 ఫారెన్ బాడీస్ తీశాను శరీరం. ఓ బాంబ్ బ్లాస్ట్‌కి దగ్గరలో ఉన్నాడు అతను. లక్కీగా ఏమీ అవ్వలేదు గానీ, ఈ ఫారెన్ బాడీ పార్టికల్స్, మెటల్ పార్ట్స్ ఇవన్నీ ఫేస్ నుంచి నెక్, హ్యాండ్, లెగ్స్, థైస్ అన్ని చోట్ల 40, 42 తీసాం. ఓ 3 అవర్స్, 4 అవర్స్ పట్టింది. ప్రతి యమన్ సూడాన్ నుంచి డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ తర్వాత ఎలా బికాజ్ అక్కడ తీసుకొచ్చారు? యుద్ధంలో ఉన్నారు కదండి. అవును. వాళ్ళు ఈడ బేసిక్ ట్రీట్మెంట్ చేస్తారు అక్కడ. ఉమ్, యునైటెడ్ నేషన్స్ వాళ్ళ హాస్పిటల్స్‌లోనే ఏదో. బట్ వాళ్ళకి దానికి మించి ఏం చేయడానికి ట్రీట్మెంట్స్ ఉండవు కదా. సో exactly. ఇండియా ఈజ్ ద నియరెస్ట్ కంట్రీ. ఒకప్పుడు గల్ఫ్ అది వెళ్ళేవాళ్ళు కానీ, బట్ ఎక్స్‌పర్టైజ్ సంబంధించి ఇండియా ఈజ్ డెఫినెట్‌లీ ఎట్ సౌత్ ఏషియన్ రీజియన్స్‌లో ఉమ్, వీఆర్ డెఫినెట్‌లీ గుడ్. మన స్కిల్ కానీ, మనకున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కానీ వీఆర్ ఎట్ పార్. అంటే మనం ఎట్ పార్ విత్ ఎనీ వెస్టర్న్ కంట్రీస్ ఐ మస్ట్ సే. సో ఇప్పటికి సైఫ్ అలీ ఖాన్‌కి ఎలాంటి ఇంజ్యూరీ అయింది? ఎక్కడ ఎంత తీవ్ర స్థాయిలో లోతు దిగింది? ఇవన్నీ తెలియకపోయినప్పటికీ బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్‌పీరియన్స్ యాహ్! ఇవన్నీ జరిగాయి అనుకున్నప్పుడు ఎంత టైం పడుతుంది రికవరీ అయ్యి బయటికి నడుస్తూ రావడానికి? ఒక్కటి అండి, ఈ స్పైన్ ఇంజరీ గనక నిజంగా నరానికి తగిలి డ్యూరా పంక్చర్ అయ్యి నరం గనక కట్ అయితే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. హ్మ్. మీకు షూమాకర్ అని ఒక ఫేమస్ ఫార్ములా 1 డ్రైవర్ ఉండేవాడు. ఎగ్జాక్ట్‌లీ. ఆ! యాహ్! అతను ఒక చిన్న యాక్సిడెంట్‌తో విప్లాష్ ఇంజరీ అని స్పైన్‌కి ఐ థింక్ మోస్ట్‌లీ స్కీయింగ్ చేస్తూను ఏదో అతను పడిపోయి నర్వ్ ఇంజరీ అయిపోయి 10 సంవత్సరాలు బెడ్‌లో ఉన్నాడు. హ్మ్. మోర్ దాన్ 50,000 కోట్లు ఆయన వైఫ్ ఆయన కోసం ఖర్చు పెట్టింది. 50,000 క్రోర్స్ మెడికల్ ట్రీట్మెంట్ కోసం. ట్రీట్మెంట్ కోసం. ఆయన సంపాదించిన ప్రతి రూపాయి ఖర్చు పెట్టింది ఆవిడ. హ్మ్. ఫైనల్‌గా ఆయన 10 సంవత్సరాల తర్వాత రికవర్ అయ్యాడు. హ్మ్. 10 సంవత్సరాలు 7 ఇయర్స్ బేసికల్లీ. ఓకే. సో ఒక్కొక్కసారి నిజంగా నర్వ్ ఇంజరీ అయిపోయి నర్వ్ గనక రికవర్ అవ్వలేని పరిస్థితిలో డ్యామేజ్ అయితే రికవరీ అనేది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో పర్మనెంట్ డిజబిలిటీ అవ్వచ్చు. హ్మ్. ఒకవేళ ఓన్లీ డ్యూరా పంక్చర్ ఓన్లీ అక్కడ మట్టుకే అయింది అంటే గనక మాకు 1 మంత్ టు 15 డేస్ టు 1 మంత్‌లో ఆయన రికవర్ అయ్యి బయటికి రావచ్చు. బయటికొచ్చినా గానీ ఫిజియోథెరపీ అని, అవని ఇవని ఒక 2, 3 మంత్స్ పట్టే అవకాశం ఉంటుంది. సో సో యూజువల్‌గా ఆర్టిస్ట్‌లు, యాక్టర్‌లు అనగానే వాళ్ళ మీద బోల్డ్ అని హోప్స్ అని ఉంటాయి. డివోర్స్ పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు ఫైట్ చేయాలి, వాళ్ళు డాన్స్ చేయాలి, వాళ్ళ యాహ్! యాక్షన్ ఇలా ఉండాలి అని. యెస్. సో యెస్. అవన్నీ చేస్తున్నప్పుడు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మళ్ళీ ఉంటాయి కదా? ఉంటాయి. ఆఫ్‌కోర్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు అలా యాక్సిడెంట్స్‌లో మన తెలుగులోనే చూస్తే 'నూతన్ ప్రసాద్' గారికి అవును. ఏదో బామ్మ గారి మాట బంగారు క్రెయిన్ బాట మీద నుంచి పడిపోయారు. క్రేన్ పై నుంచి కారు పడిపోయి అవును. ఆయనకి పాపం పర్మనెంట్ డిజేబుల్ అయిపోయి ఆయన ట్రూ. ఐ ట్రూ. థింక్ హి డైడ్ రీసెంట్‌లీ. అలాగే చనిపోయారు కూడా. చనిపోయారు పాపం. ఆయన ఆల్‌మోస్ట్ ఒక 15, 18 ఆయన ఇయర్స్ అవుతుంది. జీవితం కంప్లీట్‌గా మారిపోయింది కదా. హ్మ్. సో మేబీ ఆ టైంలో అంత టెక్నాలజీ లేకపోవటం వల్ల, అంత సర్జరీస్ చేయలేకపోవటం వల్ల ప్రాబబుల్లీ ఆయనకి పడిపోవటం జరిగింది. అదే ప్రాబబుల్లీ ఈరోజు జరుగుంటే మేబీ డిఫరెంట్‌గా సిట్యుయేషన్ ఉండుండొచ్చు. మేబీ ఆయన సేవ్ చేసి ఉండొచ్చు. ఆయనని నడిపించుండొచ్చు. ఇంకా చాలా అడ్వాన్సెస్ వస్తున్నాయి. ఇప్పుడు ఎగ్జోస్కెలిటన్స్ అని వచ్చినాయి. హ్మ్. మీరు ఈ మధ్య 'ఐ రోబోట్' అని ఒక సినిమా ఒకటొచ్చింది ఒక 10 ఇయర్స్ బ్యాక్. మనిషి బదులు రోబోట్స్ విల్ బి డూయింగ్ పర్ఫార్మింగ్ ద అవును. థింగ్. మనిషి పైన రోబోట్ ఫిక్స్ అయ్యి రోబోట్ విల్ బి డూయింగ్ ద థింగ్. సో ఎగ్జోస్కెలిటన్స్ అంటే ఇట్లా 2 కాళ్ళు, 2 చేతులు పడిపోయిన వాళ్ళకి ఎలక్ట్రిక్ బ్రెయిన్ నుంచి తీసుకునే ఎలక్ట్రిక్ స్టిమ్యులస్‌తో బయట ఒక కవచంలాగా తొడగబడటం జరుగుతుంది చేతులకి, కాళ్ళకి. ఈ కవచం ఏంటి అనంటే బేసిక్‌గా కాళ్ళని సేమ్ మన మైండ్ ఎట్లా ఆలోచిస్తుందో ఈ సిగ్నల్స్ పాస్ చేసి ఈ ఎగ్జోస్కెలిటన్ ద్వారా మనిషి నడవటం. అంటే ఎప్పుడు నడవలేని వాడు కూడా, జీవితంలో హ్మ్. నడవలేని వాడు కూడా ఈ ఎగ్జోస్కెలిటన్ వల్ల స్కెలిటన్ అంటే లోపల ఉండేది. అవును. ఎగ్జోస్కెలిటన్ అంటే బయట బయట ఉండేది. నుంచి. దానివల్ల నడవటం హైడ్రాలిక్స్‌తో వర్క్ చేస్తుంది. హ్మ్. ఎగ్జోస్కెలిటన్స్ ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ ద వరల్డ్. 10 ఇయర్స్ నుంచి చాలా రీసెర్చ్ నడుస్తుంది. మేము ఇక్కడ డే టు డే బయోనిక్ ఆర్ ఇంటెలిజెంట్ లింబ్స్ అని వాడతాం. ఇంటెలిజెంట్ లింబ్స్ అంటే చేతులు పోతాయి. హ్మ్. లేకపోతే నర్వ్ ఇంజరీస్ అయ్యి ఇంకేదో పోతాయి. అలాంటప్పుడు మేము ఆ హ్యాండ్‌కి ఒక తొడుగు ఇవ్వటం జరుగుతుంది. హ్మ్. ఆ హ్యాండ్ నార్మల్ హ్యాండ్ లాగే పనిచేస్తుంది. దీన్ని బయోనిక్ లింబ్స్ అంటారు. ఇంటెలిజెంట్ యాహ్! లింబ్స్ అంటారు. కాళ్ళు పోతే కాళ్ళు. సో బేసికల్లీ అవేంటంటే బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ తీసుకొని ఆ సిగ్నల్స్ ఈ కాళ్ళకి ఈ ఈ మెషి ఈ ఈ పరికరానికి సెండ్ చేస్తుంది. ఇది జస్ట్ ఆ కాల్లాగా ఇది కూడా పనిచేస్తుందన్నమాట. హ్మ్. సో లాట్ ఆఫ్ అడ్వాన్సెస్. యాహ్! ఇప్పుడు ఈ ఒక స్టాబింగ్ జరిగింది. ఆ తర్వాత తీసుకెళ్ళడానికి హాస్పిటల్‌లో అంబులెన్స్ కానీ, కార్‌లో కానీ కాకుండా ఆటోలో తీసుకెళ్లారు అన్నది. అదే యూజువల్‌గా ఇలా అయినప్పుడు తీసుకోవాల్సినటువంటి కేర్ టిల్ వి రీచ్ హాస్పిటల్ అక్కడి దాకా ఎలా ఒక్కటి తీసుకోవాలి? అండి ఇక్కడ బేసిక్ మనం మిస్ అయ్యింది ఏంటంటే హ్యూమన్ రియాక్షన్ ఎలా ఉంటుందనేది. ఆ! ముందుగా దెబ్బ తగలంగానే మనం ఇప్పుడు ఇక్కడ రోడ్డు పైన యాక్సిడెంట్లు అయితే
ముందు నలుగురు తీసుకెళ్ళి ఎత్తేసి ఆటోలో వేస్తారు. అక్కడ ఆ ఉన్న ఇంజరీ కన్నా 50% ఇంజరీ ఎక్కువ అయిపోతుంది. వాడికి అసలు ఏం ఫ్రాక్చర్ అయిందో తెలియదు, లేకపోతే నరం కట్ అయ్యి ఏదైనా బోన్ పియర్స్ అవుతుందేమో, ఈ ఎత్తినప్పుడు ఆ పియర్స్ అయ్యి. ఇంకా గుచ్చుకుపోతుందేమో. యూజువల్ ఎమర్జెన్సీ ప్రోటోకాల్ ప్రకారం, ఈఆర్ ప్రోటోకాల్ ప్రకారం ఆల్వేస్ యూ షుడ్ కాల్ ఏ మెడికల్ ఎక్స్పర్ట్ హోమ్. బ్లీడింగ్ ఈజ్ ద కీ. బ్లీడింగ్ ఆపటం ఈజ్ ద కీ. ఎక్కడ ఏవి ఇంజురీస్ ఉన్నాయో ముందు బ్లీడింగ్ని కంట్రోల్ చేయాలి. ఎందుకంటే మీరు ఈ టైము తీసుకెళ్లే లోపల బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది కదా. అది గోల్డెన్ అవర్ అంటాం మళ్ళీ. మన శరీరంలో ఉండే ఆ బ్లడ్ మీరు తీసుకెళ్లే లోపల బ్లీడ్ అయిపోతే ఇంకా అసలు సర్వైవల్ ఇంకా కష్టం అయిపోతుంది. హైపోవోలిమిక్ షాక్లోకి వెళ్ళిపోతారు. సో అందుకని ముందు ఏ ఇంజురీస్ అయినా బ్లీడింగ్ స్టాప్ చేయటం కీ. అందుకని మీరు ఎక్కడ చూసినా కానీ ఎమర్జెన్సీ ప్రొసీడ్యూర్స్లో ఎయిర్వే, బ్రీదింగ్, ఓకే, అండ్ కార్డియాక్, ఈ 3 కూడా ఇంపార్టెంట్. ABC అంటారు, ఎయిర్వే, బ్రీదింగ్ అండ్ కార్డియాలజీ. సో ఈ సర్క్యులేషన్ అంటే ఇది బ్లడ్కి సంబంధించింది. ఈ 3 కనుక జాగ్రత్తలు తీసుకుంటే ముందు ప్రైమరీగా పేషెంట్ స్టెబిలైజ్ చేస్తారు. ఒక్కొక్కసారి నర్వ్ ఇంజరీస్ ఉంటాయి, లేకపోతే ఒక్కసారి మెడలో బోన్స్ ఇరిగిపోయి ఉంటాయి. మనం అలా ఎత్తినప్పుడు ఇట్లా పడిపోతుంది తల, లేకపోతే ముందుకు పడిపోతుంది, సైడ్కి పడిపోతుంది. అప్పుడు మనం ఉన్న ఇంజరీ కన్నా ఎక్కువ ఇంజరీస్ కాజ్ చేస్తున్నాం. సో ఎనీ టైం అట్లాంటి ఇంజరీస్ అన్నప్పుడు ప్లెయిన్ సర్ఫేస్ పైన పడుకోబెట్టి పేషెంట్కి ఏమన్నా ఎక్కడన్నా దెబ్బలు తగిలితే ఆ ముందుని స్ప్లింటింగ్ చేయటం, లేకపోతే బ్లడ్ సర్క్యులేషన్ ఇది చేయటం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇంజురీస్ మేనేజ్ చేయగలిగి ఉండి పేషెంట్ ఏబుల్ టు వాక్ అని అనుకుంటే అఫ్కోర్స్ నియరెస్ట్. మరి అదే మీకు అన్ని కార్లు ఉండి వాళ్ళకి అంత డ్రైవర్స్ ఉంటారు, అందరు ఉంటారు కదా, వై దే ఆప్టెడ్ ఫర్ ఆటో, ఐ డోంట్ నో, మేబీ ఆటో అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతుందనేమో. డ్రైవర్ ఆ టైంలో అవైలబుల్ గా లేరు అని వాళ్ళ అబ్బాయి తీసుకెళ్లిపోయాడు అనేది న్యూస్. సో ఆ డ్యూరేషన్ అనేది కూడా ఇంపార్టెంటే కదా. ఆ టైంలో ఏం చేస్తూ ఉంటారు, ఎలా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలి. డ్యూరేషన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అండి. ఏదైనా ఆలస్యం అమృతం విషయం అనేది ఎప్పుడో చెప్పారు, అది వెరీ వెరీ ట్రూ. మనం కొన్ని ట్రీట్మెంట్స్ డిలే చేసే కొంది అవి డెఫినెట్లీ ఇట్ విల్ నాట్ గో ఇన్ ఫేవర్ ఆఫ్ ది రికవరీ, ఇట్ విల్ గో అగేన్స్ట్ ద రికవరీ అనమాట. సో కాబట్టి టైమ్ ఈజ్ ఇంపార్టెంట్, అప్రోచ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ కంట్రీస్లో స్కూల్లోనే ATLS, అడ్వాన్స్ ట్రామా, BTLS, BLS, బేసిక్ లైఫ్ సపోర్ట్ అనేది ప్రతి ఒక 5 ఏళ్ల పిల్లవాడు, 10 ఏళ్ల పిల్లవాడి నుంచి 60 ఏళ్ళు 70 ఏళ్ళ వాళ్ళ దాకా నేర్చుకోవాల్సిన బేసిక్ థింగ్ BLS, బేసిక్ లైఫ్ సపోర్ట్. హౌ టు రిససిటేట్ సమ్వన్, ఎవరు ఎమర్జెన్సీలో కార్డియాక్ అరెస్ట్ అవుతుంది, ఎమర్జెన్సీలో ఇది ఇంజరీ అవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది, వాళ్ళని ఎట్లా స్టెబిలైజ్ చేయాలనేది ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇట్ ఈస్ దేర్. బట్ మనకి ఇప్పుడిప్పుడే ఆ ట్రైనింగ్ నడుస్తుంది. అందరూ నేర్చుకుంటే ప్రతి ఒక్కరికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది అనమాట. అది ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. మీరు అన్నట్టుగా ఆయన సేఫ్గా తొందరగా రికవర్ అయ్యి బయటికి నడుచుకుంటూ రావాలని ఎస్ వి విష్ అండ్ ప్రే అండి. థ్యాంక్ ఎస్ యూ సో అండి. మచ్. నమస్తే థ్యాంక్ నమస్తే. యూ.